చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో వెరచురి. 17వ వచనము 16 కూడా. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిని అని. పరిశుద్ధుడా, ఈ లేఖనముల నుండి విలువైన సత్యములు పరిశుద్ధాత్ముడా మాతో ముచ్చటించమని, మా జీవితాల్లో నేర్చుకోవాల్సిన విలువైన సత్యాలు నేర్పించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు పేరట విచ్చేసిన మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారికి నలుగురికి షలోం అని చెప్పండి. బాగున్నారా అని చెప్పి అడగండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా చేయి చూపించండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి చూపించి yes, God bless you brother. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వారిని అభినందించండి. మీ చుట్టూ చేయి చూపించే వారిని అభినందించండి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. కైండ్లీ బి సీటెడ్. మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. గడిచిన కొన్ని రోజులుగా తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ వర్షాలను కూడా లెక్క చేయకుండా దేవుని సన్నిధికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. రక్షించబడిన తరువాత ప్రశ్న, మీలో ఎంతమంది రక్షించబడ్డారో చేయి చూపిస్తారా? రైట్. మీలో చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే రక్షించబడ్డారా అని అంటే బాప్తిజం తీసుకున్నారా అని మీకు వినిపించిందా? నేను అడిగింది బాప్తిజం తీసుకున్నారా అని చెప్పి అడగల, రక్షించబడ్డారా అని అడిగా. బాప్తిజం తీసుకోవడం వేరు, రక్షించబడ్డం వేరు. రక్షించబడము అంటే నువ్వు చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి, ప్రభువా నేను చేసిన పాపములను క్షమించు, నా పాత రోత జీవితాన్ని మన్నించు, నాకు ఒక నూతన జీవితం ప్రసాదించు, నేను చేసిన పాపముల వల్ల నువ్వు సిలువలో మరణించవలసి వచ్చింది, ఆ సిలువలో నువ్వు చేసిన త్యాగం వల్ల, సలిపిన బలియాగం వల్ల, కార్చిన రక్తం వల్ల నేను చేసిన పాపములు క్షమించబడతాయని విశ్వసిస్తున్నా. నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి నాకు నూతన హృదయాన్ని ప్రసాదించు, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఏం చేస్తాడో తెలుసా? నీ పాపములను క్షమించి తన అమూల్యమైన రక్తముతో నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నీకు మారు మనస్సును ప్రసాదిస్తాడు. అంటే ఒక నూతన హృదయాన్ని దయచేస్తాడు. ఫలితంగా అప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపాలు, అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న అలవాట్లను నువ్వు విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే నీ హృదయం మారింది. ఎప్పుడైతే నీ హృదయం మారిందో నువ్వు చేస్తూ వస్తున్న పాపములను నువ్వు అసహించుకుంటావు, వాటిని ఒప్పుకున్నావు, వాటిని విడిచిపెట్టేస్తావు, యేసుక్రీస్తు ప్రసాదించే నూతన జీవితాన్ని ప్రారంభిస్తావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఎవరైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమిటట? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అనగా నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు. గతంలో ఏ పాపాన్ని అయితే నువ్వు బహుగా ప్రేమించావో ఆ పాపాన్ని నువ్వు అసహించుకుంటావు, దాన్ని విడిచిపెట్టేస్తావు, దాని జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తావు. ఇది రక్షింపబడిన వారిలో కనిపించేటటువంటి సంకేతం. నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, యేసయ్య నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా జీవిస్తున్నా అని చెప్పడం రక్షణ. పాత సతీష్ కుమార్ చచ్చిపోయాడు కాబట్టి అతన్ని సమాధి చేయాలి, దాన్ని బాప్తిజం అంటారు. బాప్తిజం అనగా
నువ్వు నీళ్ళల్లోకి వెళుతూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు. ఒకప్పుడు నేను పాపిష్టివాడిని, కానీ ఆ పాపిష్టివాడు చచ్చిపోయాడు కాబట్టి నీళ్ళలో ఏం చేస్తారు? నిన్ను ముంచేస్తారు. పాత వ్యక్తి ఏమయ్యాడు? నీళ్ళల్లో ముంచబడగా సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు నూతన జీవము కలిగిన వాడు ఏమవుతున్నావు? బయటకు వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఒక నూతన వ్యక్తిగా వస్తున్నావు. లోకానికి మార్గదర్శిగా, ఆదర్శమైనటువంటి వ్యక్తిగా జీవించటానికి నువ్వు నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నావు. ప్రశ్న, నువ్వు రక్షించబడ్డానికి బాప్తిసం తీసుకుంటున్నావా, లేక రక్షించబడ్డావు కాబట్టి బాప్తిసం తీసుకుంటున్నావా? కరెక్ట్గా చెప్పాలి. మీరు దేనికోసం బాప్తిసం తీసుకుంటున్నారు? ఎవరికి బాప్తిసం ఇస్తారు? రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారా, రక్షింపబడని వ్యక్తికి బాప్తిసం ఇస్తారా? మీరు చెప్పాలి. రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారు. నేను పాపిష్టివాడిని, ఆ పాపిష్టివాడు ఇక లేడు, యేసుక్రీస్తు నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ పాపిష్టివాడిని ఏం చేస్తున్నాను? నీళ్ళల్లో సమాధి చేసేస్తున్నాను. నీళ్ళలోంచి బయటకు వస్తూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను. ఇక పాత సతీష్ లేడు, ఆ రోత జీవితం లేదు, దాన్ని నేను సమాధి చేసేసా. నూతన హృదయము కలిగిన వాడనై ప్రభు బిడ్డగా నేను జీవించడానికి నీళ్ళలోంచి బయటకు వస్తున్నా. అది రక్షణ అంటే. కాబట్టి మీలో ఎంతమంది రక్షించబడ్డారు? ఒకసారి చూపిస్తారా? చూపిస్తారా? ఎస్. చాలా సంతోషం. మీరందరూ కూడా రక్షించబడ్డారు. అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఇలా నూతన జీవితాన్ని ప్రారంభించిన తరువాత మనం తెలిసి ఒకవేళ తప్పు చేస్తే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు గద్దిస్తుంది. అలా గద్దించినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే వెంటనే పశ్చాత్తాపడతాం. వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరతాం. కానీ ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం. ఏమిటి ఆ వాస్తవం అంటే, రక్షించబడిన తరువాత నువ్వు ఏ తప్పైనా చేస్తే, ఏ పాపమైనా చేస్తే, ఆ పాపం చేసినప్పుడు నువ్వు ఒక విత్తనం విత్తుతున్నావు. ఆ విత్తనం విత్తినప్పుడు అది విత్తబడింది. ప్రశ్న, బెండకాయ విత్తనం విత్తారనుకోండి, ఏ కాయ వస్తుందో చెప్పండి? బెండకాయ వస్తుందా? వంకాయ అయితే వంకాయనా? తాటికాయ అయితే? మామిడికాయ అయితే మామిడికాయ. జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా చాలా అత్యవసరమైనటువంటి సత్యము. ప్రతి ఒక్కరూ మీ హృదయంలో దాచుకోవాల్సినటువంటి ఒక హెచ్చరిక. ఏమిటి అనంటే, రక్షించబడిన తరువాత మనం ఒకవేళ పాపానికి తావిచ్చి పాపం చేసిన పాపాన్ని బట్టి మనస్సాక్షి గద్దిస్తుందని చెప్పి ఆ గద్దింపుకు లోబడి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. కానీ అదే సమయంలో నువ్వు చేసిన తప్పును బట్టి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే నువ్వు భరించక తప్పదు. అదేంటి బ్రదర్, క్షమాపణ కోరాను కదా, ప్రభు నన్ను క్షమించాడు కదా, మళ్ళీ శిక్ష ఏమిటి? రైట్, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు దేవుడు క్షమించేశాడు, నీకు ఎటువంటి శిక్ష రాలా. అడుగుతున్నా, నువ్వు మళ్ళా తప్పు చేస్తావా చేయవా? మళ్ళీ చేస్తావు. ఎందుకని? ఏ తప్పు చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభు క్షమించేస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు? మళ్ళీ తప్పు చేస్తావు. అనగా అర్థం ఏమిటంటే, దేవుని యొక్క క్షమాపణ మళ్ళా నువ్వు తప్పు చేయడానికి లైసెన్స్ మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రక్షించబడిన తరువాత నువ్వు తెలిసి తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి నేను చేసింది తప్పు ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు చేసిన తప్పును బట్టి, చేసిన పాపమును బట్టి వెల చెల్లించక తప్పదు, మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టే బెతెస్దా దగ్గర, కోనేరు దగ్గర బాగుపడిన వానితో యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డావు, మళ్ళా పాపిష్టి పని చేసావంటే రెట్టింపు శిక్ష నీకు వస్తుంది అన్నాడా లేదా? అన్నాడు. అంటే అర్థం ఏమిటి? బాగుపడిన తరువాత మళ్ళీ పాపం చేస్తూ మళ్ళా పాపంలో జీవించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. ఒక యవనస్తుడు
ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. కానీ అతను రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఎందుకో పాపం విషయంలో నిర్లక్ష్యంగా జీవిస్తున్నాడు. వెళ్తాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, వస్తాడు. వాళ్ళ నాన్న చూసి, బాబు నువ్వు రక్షించబడ్డావు కదరా, నువ్వు బాప్తిసం కూడా తీసుకున్నావు కదా, ఎందుకు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు? దేవుడు నువ్వు చేసేటటువంటి పాపాలను చూసినప్పుడు ఖచ్చితంగా బాధపడతాడు కదా అని అంటే ఆ కొడుకు చెప్పింది ఏంటో తెలుసా? డాడీ నువ్వేం వరి కావద్దు డాడీ, నేను చేసిన పాపాల నిమిత్తము నేను పశ్చాత్తాపడితే ప్రభు క్షమించేస్తాడు. కాబట్టి నువ్వెందుకు అంత వరి అయిపోతున్నావు? క్షమించేస్తాడు కదా దేవుడు. ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా క్షమాపణ కోరితే క్షమించేస్తాడు కదా. మరి క్షమించే దేవుడు నాకు ఉన్నప్పుడు నువ్వెందుకు వరి అవుతున్నావు అని చెప్పేసి డాడీ నోరు మూయించే ప్రయత్నం చేశాడు. మార్కెట్లో ఒక చక్కని తల, చెక్కతో చెక్కినటువంటి తల, అందమైనటువంటి రూపము, ఒక బొమ్మ కనిపించింది. అది చెక్కతో చెక్కబడినటువంటి ఒక మనిషి తల రూపం, చాలా అందంగా ఉంది. అది తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఒక టేబుల్ మీద పెట్టాడు. ఏంటి డాడీ ఇది, చాలా అందంగా ఉంది ఈ తల, ఎవరు చెక్కారు? అద్భుతంగా చెక్కారు. ఏం లేదు బాబు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి డాడీ? ఈ అద్భుతమైన అందమైన రూపాన్ని నేను పలానా టేబుల్ మీద పెట్టా కదా, పక్కనే మేకులు కూడా పెట్టాను. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో, తప్పు చేసిన వెంటనే ఒక మేకు తీసుకో, అందమైన ముఖం మీద ఆ మేకు కొట్టు అన్నాడు. ఎందుకు డాడీ? నేను చెప్పింది చెయ్యి. సరే. వాడు బయటికి వెళ్ళాడు, ఫ్రెండ్స్తో తిరిగాడు. తనకు అనిపించింది ఇది తప్పు అని చెప్పి వచ్చాడు, ఒక మేకు కొట్టాడు. ఆ తర్వాత మళ్ళా బయటికి వెళ్ళాడు, ఫ్రెండ్స్తో తిరిగాడు. ఎవడో సిగరెట్ కాలుస్తూ ఉంటే వీడు సిగరెట్ కాల్చాడు. మనస్సాక్షి గద్దించింది, నువ్వు సిగరెట్ కాల్చకూడదు కదా, చేసింది తప్పు కదా. చిచ్చి, నేను సిగరెట్ కాల్చడం ఏంటి, చాలా పెద్ద తప్పు చేశాను. వచ్చాడు, మళ్ళా మేకు కొట్టాడు. ఇలా తను తప్పు చేసిన ప్రతిసారి మేకు కొడుతూ మేకు కొడుతూ మేకు కొడుతూ మేకు కొడుతూ వెళ్ళాడు. ఆ బొమ్మ నిండా మేకులు ఉన్నాయి. అది చూసినప్పుడు ఆ పిల్లవాడికి అనిపించింది, ఎంత అందమైన బొమ్మ, నేను చేసిన తప్పుల వల్ల మేకులతో నిండిపోయింది కదా, చేసిన తప్పులు ఈ బొమ్మ ఆకారాన్ని పాడు చేసినాయి. కాబట్టి ఒక్కొక్క తప్పు గురించి ఆ పిల్లడు ఏం చేశాడో తెలుసా? క్షమాపణ కోరడం మొదలుపెట్టాడు. ప్రభువా, నా స్నేహితులతో నేను అనవసరంగా, వాడెవడో సిగరెట్ కాలుస్తున్నాడని చెప్పి నువ్వు కూడా కాల్చరాని చెప్పి అంటే కాల్చేశాను ప్రభువా, నన్ను క్షమించాయా అని చెప్పి అన్నప్పుడు నాన్న చెప్పాడు, ఒరేయ్, నువ్వు క్షమాపణ కోరిన ప్రతిసారి నువ్వు కొట్టిన మేకుంది చూసావా, అది లాగేసేయి అని చెప్పి అన్నాడు. క్షమాపణ కోరిన ప్రతిసారి కొట్టిన మేకును లాగేస్తున్నాడు. అలా తప్పు చేస్తే మేకు కొడుతున్నాడు, క్షమాపణ కోరితే మేకులను లాగేస్తున్నాడు. అలా మేకులు కొట్టేసాడు, మేకులు లాగేశాడు. తీరా చూస్తే ఆ బొమ్మ నిండా రంధ్రాలే, ఆ బొమ్మ ఆకారం అంతా పాడైపోయింది. ఆ బొమ్మను చూసినప్పుడు ఆ కొడుకు చాలా బాధపడ్డాడు. ఏంట్రా డాడీ? అర్థమైంది. ఏం అర్థమైందిరా? నేను మేకు కొట్టినప్పుడు ఆ బొమ్మను గాయపరుస్తున్నాను, క్షమాపణ కోరినప్పుడు ఆ మేకు నేను తీసేస్తున్నాను. కానీ నేను చేసినటువంటి పాపం వల్ల ఆ బొమ్మకు ఏర్పడిన గాయము, రంధ్రం మాత్రం నా క్షమాపణ పూడ్చలేకపోతుంది. రంధ్రం మిగిలిపోతుంది. అర్థమైంది డాడీ, నేను పాపం చేసిన ప్రతిసారి అందమైన ఈ ఆత్మీయ జీవితానికి ఎక్కడో ఒక రంధ్రం పడుతుంది. దానివల్ల నా అద్భుతమైన ఆత్మీయత ఆకారం పోగొట్టుకుంటుంది, అది వికారంగా మారుతుంది అనే సత్యాన్ని నేను గ్రహించాను డాడీ. తప్పు చేసి ఒప్పుకుంటే సరిపోదు, చేసిన తప్పు చేసే గాయం ఏదైతే ఉందో ఆ గాయము ఖచ్చితంగా నా ఆత్మీయ జీవితం యొక్క రూపాన్ని పాడు చేస్తుంది అని అర్థం చేసుకున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, మీకేమైనా అర్థమైందా? నువ్వు తప్పు చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తే నువ్వు క్షమాపణ కోరుతున్నావు, వెళ్ళి ఆ మేకు లాగేస్తున్నావు, కానీ రంధ్రం అయితే మిగిలింది కదా. ఆ రంధ్రాన్ని ఏ విధంగా భర్తీ చేస్తావు? అర్థం చేసుకో. తెలిసి తప్పు చేసినప్పుడు ఆ తర్వాత వచ్చి పశ్చాత్తాపడితే క్షమాపణ పొందుకుంటావేమో, కానీ నువ్వు చేసిన పాపం వల్ల విత్తనం మొలకెత్తక మానదు. అనగా నువ్వు చేసిన పాపము యొక్క పర్యవసానం ఏదైతే ఉందో అది అనుభవించక మానదు. చెప్పా కదా, నువ్వు ఆత్మీయుడివే కానీ బాగా తాగేశావు, తాగేసి యాక్సిడెంట్ చేశావు,
దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరావు, ప్రభా నన్ను క్షమించు, నేను తాగకూడదు, నా ఫ్రెండ్స్ తొందర చేశారు, తాగేశాను, నన్ను క్షమించయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేశావు. దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? క్షమించాడు. కానీ విరిగిపోయిన కాళ్ళు సంగతి ఏమిటి? నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి దేవుడు క్షమించాడు కాబట్టి విరిగిపోయిన కాళ్ళు ఆటోమేటిక్గా బాగైపోతాయా? లేదండి. నువ్వు తాగిన తాగును బట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరావు, కానీ ఆ తాగును మైకల్లో నువ్వు చేసిన యాక్సిడెంట్ యొక్క ఆ బాధ అయితే నువ్వు భరించాలగా. ఆ కాళ్ళు విరిగిపోయినాయి. ఆ విరిగిపోయిన కాళ్ళు మళ్ళా నయం కావాలంటే 2 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో కట్లు కట్టుకుని తిరగాల్సిందేగా. మరి దేవుడు నిన్ను క్షమించాడు కదా. క్షమించినట్లయితే యాక్సిడెంట్ అయినటువంటి ఆ కాళ్ళను ఆటోమేటిక్గా బాగు చేసేసేయాలి కదా. బాగు చేయడం. క్షమాపణ కోరావు, ఆయన క్షమించాడు. ఆయనకు నీకు మధ్య ఉన్నటువంటి ఆ త్రాగుడిని దేవుడు తీసేశాడు. కానీ త్రాగుడు వల్ల ఏర్పడినటువంటి ఆ గాయాన్ని మాత్రం నువ్వు అనుభవించక తప్పదు. ఇది వాస్తవం. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన సత్యం. తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇందాక ఒక విషయం చెప్పాను, ఏమిటో తెలుసా? మీరు బీరకాయలు విత్తితే బీరకాయలే, వంకాయ విత్తితే వంకాయే. ఇది జాగ్రత్తగా మీ జీవితంలో మనసులో పెట్టుకోండి. ఎందుకంటే దావీదు చేసిన పాపము దావీదు ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు. కానీ తను పాపం చేసిన ప్రతిసారి ఒక విత్తనం విత్తాడు. ఉదాహరణ, వ్యభిచారము అనే విత్తనం విత్తాడు. ఇప్పుడు వ్యభిచారము అనే విత్తనం విత్తితే ఏ విత్తనం కోయాలో చెప్పండి. మాట్లాడరు ఏంటండి? ఇందాక బాగానే చెప్పారు కదా, బెండకాయ విత్తనాలు విత్తితే ఏం పండుతుంది చెప్పండి? బెండకాయలు. ఒప్పుకున్నారు కదా. మామిడి విత్తనం విత్తితే మామిడి మొక్క, మామిడికాయలు. ఒప్పుకున్నారు కదా. వ్యభిచారము విత్తితే చెప్పండి, వ్యభిచారమే. జాగ్రత్తగా వినండి. ఒక సైనికుణ్ణి మోసం చేసి దావీదు వ్యభిచారం చేశాడు, మరొకడి భార్యను పాడు చేశాడు. దావీదు భార్యలు పాడు చేయబడ్డారా లేదా చెప్పండి? దావీదు భార్యలు పాడు చేయబడ్డారు. ఒక నమ్మకమైనటువంటి సైనికుణ్ణి చంపేస్తే తన ఇంట్లో తన కొడుకు చంపబడ్డాడా లేదా? చంపబడ్డాడు. దేవుని యొక్క పరిపాలనలో ఉన్న దావీదు దేవుని పరిపాలనను తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే దావీదు పరిపాలనలో ఉన్నటువంటి అబ్షాలోము దావీదు యొక్క పరిపాలనను తిరస్కరించి ఎదురు తిరిగాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమైతే దావీదు విత్తాడో దాన్ని కోయాల్సి వచ్చింది. ఇస్సాకుకు ప్రియమైన కొడుకున్నాడు. ఎవరో చెప్పండి? ఏశావు. రెండో కొడుకు ఎవరో చెప్పండి? యాకోబు. ఈ యాకోబు ఏశావును గూర్చి ఇస్సాకుకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ యాకోబు దగ్గరకు వచ్చి తన కుమారులు యోసేపును గూర్చి తప్పుడు సమాచారం ఇచ్చాడు. యాకోబు తన తండ్రికి అబద్ధం చెప్పాడు. యాకోబు ఇస్సాకుకు అబద్ధం చెప్పాడు. యాకోబు కుమారులు యాకోబుకు అబద్ధం చెప్పారు. అనగా ఏమైతే విత్తుతావో దాన్నే కొయ్యాల్సి వస్తుంది. యోబు గ్రంథంలో గడిచిన కాలంలో మనం ఒక విషయం రిఫర్ చేశాం కదా, 31వ అధ్యాయంలో, నేను గనుక మా పక్కింటి వాడి భార్య మీద కన్ను వేశాను అంటే ఎవడో ఒకడు వచ్చి నా భార్యను పాడు చేస్తాడు. చదువు రండి, 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకును నేను ఎలాగూ చూచుదును. మొదటి వచనము. 7వ వచనం. తొమ్మిదవ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల
నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఏమంటున్నాడు యోబు? నేను ఒకవేళ పరస్త్రీని మోహించినట్లయితే వ్యభిచారం చేసినట్లయితే కాదు, ఒకవేళ నా కన్నులు పక్కింటి వాడి భార్య మీద పడినట్లయితే ఏదో ఒకరోజు ఆ పక్కింటోడు వచ్చి నా భార్యను పాడు చేస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, నేను ఏం విత్తుతానో నువ్వు ఒక విత్తనమే విత్తుతావు, కానీ వచ్చే ఫలాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. నేను పక్కింటి వాడి భార్య మీద కన్నేశానంటే ఏదో ఒక రోజు వాడు నా పిల్లం మీద కన్నేస్తాడు, నా పిల్లాన్ని పాడు చేస్తాడు. ఎవరంటున్నారు ఈ మాట చెప్పండి? నీతిమంతుడైన యోబు అంటున్నాడు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? నేను గనుక నా కళ్ళను పాడు చేసుకుని పక్కింటి దాని మీద అస్తమాను పడి చూస్తూ మోహపు చూపులు చూస్తే ఏదో ఒక రోజు దాని మొగుడు నా పిల్లాన్ని చూస్తాడు, ఒకరోజు నా పిల్లాన్ని పాడు చేస్తాడు. ఎందుకు వచ్చింది ఈ తంట అంతా? కాబట్టి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నా. ఏమిటట? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. పరస్త్రీ జోలికి నేను వెళ్ళను. తండ్రిలో తల్లులో నా ఇష్టం అనకండి. నా భార్యకు కావాల్సినటువంటి ముద్దేస్తున్నా, నా భార్యకు నా బిడ్డలకు లోటు లేకుండా చూసుకుంటున్నా, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నా అనద్దో. నువ్వు ఏం విత్తుతావో దాన్ని కోయక తప్పదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, యవనం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. కరిగి పోక మునిపే ఎంజాయ్ చేయాలి అనే పనికి మాలిన ఫిలాసఫీకి మీ జీవితాలని అమ్ముకోకండి. యవనం బహు విలువైంది. నిన్నటి దినాన ఒక తమ్ముడిని తీసుకొచ్చారు, ప్రార్థన చేయమని చెప్పి అడిగారు. ఏమిటి సమస్య అంటే, నీట్లో సీట్ వచ్చింది, గొప్ప అవకాశం వచ్చింది, కానీ చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నాడు. ఆ తమ్ముడికి ఒకే ఒక మాట చెప్పా, తమ్ముడు రాబోయే 4-5 సంవత్సరాలు నువ్వు కష్టపడు చదువు, పనికి మాలిన స్నేహితులను పక్కన పెట్టేశాయి, అల్లరితో కూడిన ఆటపాటలకు స్వస్తి చెప్పేశాయి. రాబోయే 5 years చదువు పట్ల శ్రద్ధ వహించు. రాబోయే 50 సంవత్సరాలు నువ్వు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావు. డిగ్రీకి వచ్చేసి నువ్వు, ఇంటర్మీడియట్కి వచ్చేసి నువ్వు, డిగ్రీకి వచ్చిన నువ్వు ఒక్క 5 years చదువుకున్నట్లయితే, చదువు పట్ల శ్రద్ధను వహించినట్లయితే, బాగా చదువుకోగలిగినట్లయితే మిగతా 40-50 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా కాకుండా ఈ 4-5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా జీవించి స్నేహితులతో తిరిగి నీ చదువును పాడు చేసుకున్నట్లయితే రాబోయే 40-50 సంవత్సరాలు నువ్వు నష్టపోతావు, కష్టాలు పాలవుతావు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చేయబోతున్నావు? ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? రాబోయే 5 సంవత్సరాలు కష్టపడి చదువుతానయ్యా అని చెప్పి వెళ్ళాడు. సహోదరులు దయచేసి అర్థం చేసుకోండి. యవ్వన ప్రాయం నా ఇష్టం, ఐస్ క్రీమ్ లాంటిది అని చెప్పి ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తే దానికి మూల్యము చెల్లించక తప్పదు. రక్షించబడిన సంగమా, రక్షించబడిన తరువాత తుంటరి పనులు చేసిన, తప్పుడు పనులు చేసిన, తప్పటడుగులు వేసిన తప్పనిసరిగా నువ్వు శిక్షించబడతావు. దావీదు రక్షించబడిన వాడు, దేవుడు అంటే తెలుసు. అలాంటి వాడు తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు తాను పడిన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, క్షమించాడు. కానీ శిక్ష మాత్రం అనుభవించక తప్పలేదు. ఈ వాస్తవాన్ని ఒక్కరు మర్చిపోకండి. తప్పు చేసి వచ్చేసి క్షమాపణ కోరేసుకుని దేవుడు నన్ను క్షమించేస్తాడులే అనేటటువంటి భరోసాతో దేవుని యొక్క క్షమాపణను లైసెన్స్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పు చేస్తా, ఆదివారం వచ్చి క్షమాపణ కోరుకుంటా, దేవుడు నన్ను క్షమించేస్తాడు. నో 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 క్షమిస్తాడు. కానీ నువ్వు తప్పు చేసిన ప్రతిసారి విత్తిన విత్తనాల వల్ల మొలకెత్తేటటువంటి ప్రతిఫలం ముందు చూశావో అనుభవించక తప్పదు. ఒకరోజు ఒక బంధువు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి కాసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత మళ్ళీ కింద కారు ఉంటే కారు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. కారు దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో పాటు వచ్చిన కొడుకు కారు దగ్గర ఆ కొడుకు తండ్రిని కొడుతున్నాడు. గబగబా కిందకి వెళ్ళా, ఒరే తండ్రిని కొడతావేంట్రా మూర్ఖుడు అని చెప్పేసి విడదీసే ప్రయత్నం చేస్తున్నా సరే ఆ కొడుకు వదిలిపెట్టకుండా తండ్రిని గుద్దుతున్నాడు. కోపం వచ్చి వాడిని గట్టిగా గెంటే ప్రయత్నం చేస్తే తండ్రి అంటున్నాడు, వదిలేసేయి,
వాడు చేస్తుంది కరెక్టే అన్నాడు. వాడు చేస్తుంది కరెక్ట్ ఏమిటి? వాడు నిన్ను కొట్టడం ఏమిటి? నేనేం చేశానో అది ఈ రోజున మా కొడుకు చేస్తున్నాడు. నువ్వేం చేశావు? ఒకప్పుడు నా తండ్రిని కూడా ఇలాగే కొట్టా, కాబట్టి ఈరోజు నన్ను వాడు కొడుతున్నాడు. ఆ రోజు విత్తాను, ఈరోజు కోస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు ఏం తప్పు చేస్తావో అదే తప్పు మళ్ళా తిరిగి వస్తుంది. దావీదు వ్యభిచారం చేశాడో, తన పిల్లలు వ్యభిచరింపబడ్డారు. దావీదు మర్డర్ చేశాడో, తన కొడుకులు మర్డర్ చేయబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా తయారయ్యాడో, తన దగ్గర ఉన్నటువంటి సైన్యానికి సంబంధించిన మెయిన్ పర్సన్సే వ్యతిరేకంగా తయారయ్యారు. తన కొడుకే వ్యతిరేకంగా తయారయ్యాడు. యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. యాకోబు పిల్లలు యాకోబును మోసం చేశారు. యాకోబు తన తండ్రి ఇస్సాకుకు అబద్ధం చెప్పాడు. యాకోబు కొడుకులు యాకోబుకు అబద్ధం చెప్పారు. ఏది విత్తితే దాన్ని కోయక తప్పదో. అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఏం విత్తుతున్నావో ఆ విషయంలో జాగ్రత్త. ఈరోజు సరదా కోసమో, సంతోషం కోసమో, కాసేపు సంబరపడడం కోసమో నువ్వు ఏ తప్పు అయితే చేస్తున్నావో దానికి మూల్యమో తీవ్రంగా రాబోయే రోజుల్లో అనుభవించవలసి ఉంటుంది. కనుక బహు జాగ్రత్తగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఆనందమును, మనసాక్షిని, సాక్ష్యమును కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందే. దావీదు పశ్చాత్తాపపడ్డాడు, దేవుడు క్షమించాడు, కానీ శిక్ష మాత్రం ఖరారు చేశాడు. ఆ శిక్ష అమల్లోకి వచ్చేసింది. ఆ శిక్ష అమల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా జరిగింది ఎవడో తెలుసా? దావీదు బెత్షెబా పాపము ద్వారా కన్నటువంటి బిడ్డ జబ్బు పడింది, లేక జబ్బు పడ్డాడు. రోగంతో ఆ బిడ్డ అల్లాడిపోతూ ఉన్నాడు. జరిగిందేమిటి? దావీదు పశ్చాత్తాపపడి దేవునితో మళ్ళా సత్సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, తన కుమారుడు అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు దావీదు చేసింది ఏంటో తెలుసా? చెప్పండి, ఏం చేశాడో? మొదట పశ్చాత్తాపపడ్డాడు, రెండోది ప్రలాపించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. అయ్యా అయ్యా, నా కొడుకు జీవితం ప్రమాదంలో ఉందయ్యా, అయ్యా దయచేసి నా కుమారుణ్ణి కనికరించయ్యా. చూశారా? పశ్చాత్తాపపడిన మనసులో వచ్చినటువంటి మార్పు చూడండి. గతంలో సంవత్సరం పాటు దుర్మార్గమైన పనులు దావీదు చేసినప్పటికీ కూడా తన మనసులో మార్పు రాలా. పరాయి స్త్రీని మోహించి ఆమెను పిలిపించి వ్యభిచారం చేసినా పశ్చాత్తాపడలా. తన భర్తను చంపించాలని చెప్పి పన్నాగాలు పన్ని ఆఖరికి ఊరియాను మర్డర్ చేయించేసినా పశ్చాత్తాపడలా. ఎంత కఠినమైపోయిందో చూడండి దావీదు యొక్క హృదయం. దానికి కారణం ఏమిటి? దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి. సంవత్సరం పాటు ఎన్నో అగత్యాలు దావీదు చేశాడు, కానీ ఏమాత్రం పశ్చాత్తాపడలా. కారణం దేవునికి దూరం అయ్యాడు. కానీ ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడ్డాడో తన మనసు మారిపోయింది. పశ్చాత్తాపం ఏం చేస్తుందో తెలుసా? మనస్సును మారుస్తుంది, మనిషిని మారుస్తుంది, దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరుస్తుంది, దేవునితో సహవాసాన్ని మళ్ళా కలుపుతుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసము, సత్సంబంధము దావీదు ఏర్పరచుకున్నాడో తనలో ప్రవేశించింది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. నువ్వు దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్నప్పుడు నీలో సహజంగా కలిగేది ఏంటో తెలుసా? దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడాలనేటటువంటి ఆశ ఖచ్చితంగా ఉంటుంది. దావీదు తన కుమారుడు ప్రమాదంలో ఉన్నాడని తెలిసినప్పుడు ప్రలాపించాడండి. తండ్రులు అడుగుతున్నా, తల్లులు అడుగుతున్నా, ఈరోజు నీ కుమారుడు యొక్క జీవితం ప్రమాదంలో లేదా? అమ్మ సహోదరి, ఈరోజు నీ కూతురు యొక్క జీవితం ప్రమాదంలో లేదా? వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటం లేదా? దేవునికి దూరం అయిపోయి, లోకానికి చేరువైపోయి, పాపిష్టి స్నేహితులతో కలిసిపోయి వాళ్ళ యవ్వనాన్ని పాడు చేసుకొని వాళ్ళ జీవితము, వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో లేదా? నీ కొడుకు, నీ కూతురు, లేక నీ భర్త, లేక నీ భార్య, వాళ్ళ జీవిత విధానం పాపంతో ముడిపడినప్పుడు వాళ్ళు ప్రమాదంలో లేరా? మరి నీ కుటుంబమే ప్రమాదంలో ఉన్నప్పుడు, నీ కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రలాపించవే? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయవే? అడుగుతున్నా. ఆనాడు దావీదు హృదయంలో మార్పు వచ్చింది కాబట్టి తన కొడుకు జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు
దావీదు ఏం చేశాడు తెలుసా అండి? ప్రలాపించాడు, ప్రార్థించాడు. ఈరోజు నా కొడుకు పాడైపోతున్నాడు అంటున్నావు, నా కూతురు పాడైపోతుంది అంటున్నావు, నా బిడ్డలు పాడైపోతున్నారు అంటున్నావు, నా బొగుడు పాడైపోతున్నాడు, నా భార్య పాడైపోతుంది అని చెప్పి లోకమంతా చాటిస్తున్నావే, అందరికీ ఫోన్ చేసి చెప్తున్నావే. మళ్ళీ తాగొచ్చాడు పనికి మళ్ళోడు, మళ్ళీ తిరిగి వచ్చాడు పాపిష్టోడు అని చెప్పి లోకమంతా ప్రచారం చేస్తున్నావు, లోకమంతా ఫోన్లు చేస్తున్నావు. కానీ పాడైపోతున్న నీ భర్త కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే మనసు నీకుందా? లేదు. ఎందుకని? నువ్వే పాడైపోయావు. దావీదు పాడైపోయినప్పుడు ప్రార్థన చేయలేదు, పశ్చాత్తాపడలేదు, ప్రలాపించలేదు. కానీ ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్నాడో, తన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ ప్రమాదంలో పడినప్పుడు కన్నీళ్లు కార్చకుండా ఉండలేకపోయాడు. సహోదరిలో నా భర్త పాడైపోయాడు 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 అని చెప్పి లోకమంతా ప్రచారం చేయడం వల్ల, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రచారం చేయడం ఉపయోగం లేదో. నీ భర్తను బాగు చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చి ప్రలాపించినప్పుడే నీ భర్తలో మార్పు వస్తుంది. నా భార్య మంచిది కాదు, నా భార్య మంచిది కాదు, నా భార్య గయ్యాలి 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 అని చెప్పి నీ ఇంట్లో వారికి, నీ బంధువులకు, నీ తోబుట్టులకు చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. నీ భార్యను బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రలాపిస్తే, ప్రార్థిస్తే, పస్తుంటే దేవుడు నీకు భార్యలో మార్పు తీసుకొస్తాడు. నా బిడ్డలు పాడైపోతున్నారు అని చెప్పేసి వాపోవడం వల్ల ఉపయోగం లేదో. దేవుని సన్నిధికి వచ్చి 3 పనులు చేశాడు దావీదు. 1, ప్రాధేయపడ్డాడు, ప్రలాపించాడు, ప్రార్థించాడు, పస్తున్నాడు. ఏం తెల్లా? నిజంగా నీ బిడ్డల పట్ల నీకు బాధ్యత ఉంటే ప్రార్థన చేయి, ప్రలాపించు, పస్తుండు. ఎందుకని? నువ్వు తినే తిండి కంటే నీ బిడ్డల బాగు ఇంపార్టెంట్, నీ కుటుంబం కట్టబడ్డం ఇంపార్టెంట్, నీ భర్త లేక నీ భార్య మార్పు ఇంపార్టెంట్. భర్త పాడైపోతున్నా, భార్య పాడైపోతున్నా, బిడ్డలు బజారు పాలైపోతున్నా, ఏమాత్రం బాధ్యత లేకుండా పైపెచ్చు మందిరానికి వస్తాను అంటున్నావు, బైబిల్ చదువుతాను అంటున్నావు, దేవుని సేవలో పాలు పంచుకుంటున్నాను అంటున్నావు. నీ ఇంట్లో ఎవరు రక్షించబడకపోయినా, నీకు చీమ గుట్టినట్టుగా లేకపోయినట్లయితే నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. దావీదు హృదయము దేవుని ఎదుట సరిగా లేనప్పుడు తన మనసులో ఏ మాత్రము కనికరం కనపడలా. శత్రువైన సౌలు చచ్చిపోతే ఏడ్చాడే, శత్రువైనటువంటి ఒక సైన్యాధిపతి చచ్చిపోతే ఏడ్చాడే. మరి తన కోసం ప్రాణం పెట్టడానికి, పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న ఊరియా చచ్చిపోతే ఎందుకు దావీదు ఏడవలా? ఎందుకు దావీదుకు ఏడుపు రాలా? ఎందుకు ఏడవలేదో తెలుసా? కఠినమైపోయింది కాబట్టి హృదయం. అర్థమవుతుందా సహోదరి, సహోదరులు? నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు కఠినంగా ఉంటుంది. నీ హృదయం కఠినంగా ఉందా లేదా తెలియాలంటే వెరీ సింపుల్. భర్త పాడైపోతున్నా, భార్య ప్రలాపించకపోయినా, ప్రార్థించకపోయినా, పస్తుండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకపోయినా, లేక భార్య పాడైపోతుందని తెలిసి భర్త ప్రలాపించకపోయినా, ప్రార్థించకపోయినా, పస్తుండి దేవుని సన్నిధిలో కనిపించకపోయినా నీలో కఠినమైన మనసు ఉంది. బిడ్డలు పాడైపోతున్నా, వాళ్ళు బజారు పాలవుతున్నా, ఇష్టానుసారంగా జీవిస్తున్నా, నీ మనస్సు నొచ్చుకోకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ప్రలాపించకుండా, పస్తుండి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా, ఒకవేళ నువ్వు అఘోరిస్తున్న తండ్రివైతే, తల్లివైతే నీ హృదయాలు కఠినమైపోయినాయి. నీ హృదయాన్నే కఠినం చేసుకుని నువ్వే దేవునికి దూరంగా జీవిస్తూ, నా పిల్లలు తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని చెప్పి ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రార్థనే పాడైపోతున్న కుటుంబ సభ్యులను పరిశుద్ధులుగా మారుస్తుంది. ఆ ప్రార్థనే నువ్వు చేయకుండా, ప్రభు సన్నిధిలో ప్రలాపించకుండా, పస్తుండి ప్రార్థన చేయకుండా ఎలా విజయాన్ని చూస్తావు? దావీదు హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్నాడు, మళ్ళా దేవునితో కనెక్షన్ దొరికింది, లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు తనతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు శిక్షించిన శిక్ష స్టార్ట్ అయిపోయింది. తన కళ్ళ ముందు ఉన్నటువంటి పసికందు కాస్త రోగంతో అల్లాడిపోతున్నాడు. అది చూసిన తండ్రి అయినటువంటి దావీదు తల్లడిల్లిపోయాడు. ఏం చేశాడో తెలుసా? ఏడ్చాడు. ఎలా ఏడ్చాడో తెలుసా? సాష్టాంగ పడిపోయి. కాసేపా, గంటసేపా లేదండి, అలా ఏడుస్తూనే ఉన్నాడు, ప్రాధేయపడుతూనే ఉన్నాడు, ప్రలాపిస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు,
పస్తున్నాడో సేవకులు వచ్చాయా, లేయా లేయా భోజనం చేయయ్యా. ఎలా భోంచేస్తాను నేను? నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు. చూసారా మార్పు? ఎంత మార్పు వచ్చిందో చూసారా? నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు. ఎలా నేను కడుపు నిండా భోజనం చేస్తా? తల్లడిల్లిపోయాడు. తండ్రిలో ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలి. తల్లే ఈ మనస్సు నీకు కలిగి ఉండాలి. ఈ బిడ్డ జీవితంలో అపాయం కానీ, ఆపద కానీ, శోధన కానీ ప్రవేశించి సైతాను వారి జీవితాలను విలువల్లాడిస్తున్నప్పుడు వారిని తిట్టుకుంటూ తిరగడం కంటే దేవుని సందులో మోకరించి ప్రాధేయపడడం వల్లే మీ బిడ్డల జీవితాలను కాపాడుకోగలుగుతారు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సరే, దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రాధేయపడ్డాడు, ప్రలాపించాడు, ప్రార్థన చేశాడు, పస్తున్నాడు. ప్రభువా 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 నా కుమారుణ్ణి కనికరించాయా, నా కుమారుణ్ణి కనికరించాయా. ప్రార్థన చేశాడు. 4 విషయాలు చెప్పాను. ప్రలాపించాడు, ప్రాధేయపడ్డాడు, ప్రార్థన చేశాడు, పస్తున్నాడు. పస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఉపవాసం ఉన్నాడు. ప్రలాపించాడంటే కన్నీళ్లు కార్చాడు. ప్రాధేయపడ్డాడంటే బ్రతిమిలాడాడు. ఇవన్నీ చేశాడు. జవాబు వచ్చిందా? జవాబు వచ్చిందా? రాలా. కారణం ఈ ఏడుపేదో చెప్పండి. ఈ ఏడుపేదో 1 సంవత్సరం క్రితం ఏడ్చినట్లయితే దావీదు జీవితం చాలా బాగుండేది. అయ్యా అమ్మ విను, నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడాలో అప్పుడే పశ్చాత్తాపడు. ఎంత త్వరగా పశ్చాత్తాపడాలో అంత త్వరగా పశ్చాత్తాపడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చిన, దేవుడు నిన్ను సహిస్తూ భరిస్తూ ఉన్నా, దాన్ని అవకాశంగా తీసుకొని, అలుసుగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించేసావనుకోండి, అప్పటికే శిక్షలు ఖరారైపోతాయి. దేవుడు నిన్ను చూసి 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 నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు పశ్చాత్తాప పడకుండా పాపంలో వెర్రవీగుతో అనేక విన్యాసాలు చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు శిక్ష ఖరారు చేసేస్తాడో. దేవుడు శిక్ష ఖరారు చేసేసిన తర్వాత, శిక్ష ప్రారంభం అయిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే ఏం లాభం? దావీదు జీవితంలో శిక్ష స్టార్ట్ అయిపోయింది. బిడ్డ రోగంతో అల్లాడిపోతూ ఉన్నాడు. దావీదేమో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు ప్రలాపిస్తున్నాడు, ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు, ఇప్పుడు పస్తుండి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభు ఏదో ఒకటి చేసే నా కొడుకును బ్రతికించాయా. ఛాన్స్ లేదు దావీదు. శిక్ష ఖరారైపోయింది. కొడుకు చచ్చిపోయాడు. ఎప్పుడైతే కొడుకు చచ్చిపోయాడో, ఇప్పుడు కొంచెం అటువైపుకి వెళ్దాం. దావీదు ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేశాడు. ప్రాధేయపడ్డాడా లేదా? ప్రాధేయపడ్డాడు. ప్రలాపించాడా లేదా? ప్రలాపించాడు. పస్తుండి ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. దేనికోసం? నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి. ఇదంతా చేసినా సరే కొడుకు మాత్రం మిగిల్లా, బ్రతకలా. సహోదరి సహోదరులు, మన జీవితాల్లో మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా మనం అడిగిన దానికి వ్యతిరేకంగా జవాబు వచ్చినట్లయితే సహజంగా మనం చేసేది ఏమిటాయి అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఏం దేవుడు ప్రభు, నువ్వు ఏడ్చా కదా, కన్నీళ్లు కార్చా కదా, పశ్చాత్తాపడ్డాను కదా, ప్రలాపించాను కదా, ప్రాధేయపడ్డాను కదా, ఎందుకు ఇలా చేశావు అని మనం సాధారణంగా దేవుణ్ణి ప్రశ్నిస్తాం. నువ్వు అనుకున్నది జరగనప్పుడు, ఆశించిన ఉద్యోగం రానప్పుడు, ఆరోగ్యం కుదుట పడనప్పుడు, ఖచ్చితంగా బ్రతుకుతాడు అనుకున్న వ్యక్తి కాస్త మరణించినప్పుడు, వస్తుందనుకున్న లాభం రాకుండా పోయినప్పుడు, వస్తుందనుకున్న విజయం నీకు దక్కనప్పుడు, సాధారణంగా నువ్వు నేను మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ప్రశ్నిస్తాం. చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి? ఇచ్చిన కానుకలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు? ఏమైపోయావు నువ్వు అని దేవుణ్ణి ప్రశ్నిస్తావు. కానీ వాస్తవం ఏమిటాయా అంటే, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆ అపజయము, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆ రోగము, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆ అపాయము, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది, ఆ రోజు నీకు వచ్చినటువంటి అనారోగ్యము, నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమేమో. అది గుర్తించకుండా దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏంటి లాభం?
ఈ రోజు ఒక్క రోజు పొద్దుటే లేచి ప్రార్థన చేసి ప్రభువా నువ్వే నా దేవుడు అనుకుని నువ్వేదో పెద్ద పరమ పరిశుద్ధుడిలాగా ఫీల్ అయిపోతావు. ఎందుకని ఈరోజు పొద్దున్న లేచిపోయాగా, ఈరోజు బైబిల్ చదివేశాగా, ఈరోజు ప్రార్థన చేశాగా. ఎవడైనా పక్కడు కనిపిస్తే ఎరా పొద్దున్న లేచి ప్రార్థన చేసావు నువ్వు? లేదన్నా. ప్రార్థన చేయాలరా నువ్వు. నిన్నటి దాకా ఇడు చేయలే, మొన్నటి దాకా ఇడు చేయలే. ఈరోజు ఏదో ఒక్కసారి లేచాడని, ప్రార్థన చేశాడని, బైబిల్ చదివాడని వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఎరా బైబిల్ చదివావా, ఏమా బైబిల్ చదివావా, బైబిల్ చదవాలి. ఇది ఒక్కరోజుకే, ఈ ఒక్క రోజుకే వీడు బైబిల్ చదివి అనుకుంటాడు నేనే ప్రపంచంలో పరమ పరిశుద్ధుని అని చెప్పి. నిన్నటి దాకా విత్తిన విత్తనాలు ఏమైంది? ఎన్నెన్ని విత్తనాలు విత్తావు? పోయిన వారం ఎన్ని విత్తనాలు విత్తావు? పాపిష్టి విత్తనాలు. పోయిన నెలలో ఎన్ని విత్తనాలు విత్తావు? పాపిష్టి విత్తనాలు. పోయిన సంవత్సరంలో ఎన్ని విత్తనాలు విత్తావు? పాపిష్టి విత్తనాలు. మర్చిపోకండి, చచ్చే లోపట మనం విత్తిన విత్తనాల యొక్క ఫలము అనుభవించక తప్పదు. కాబట్టి విత్తనాలు విత్తడం మానేద్దాం. ఎందుకంటే పోయే లోపట అన్ని టేస్ట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మీకేమైనా అర్థమైందా? అర్థమైతే చూపిస్తారా? ఏది బెటర్ అంటారు? చేదు విత్తనాలు విత్తి పోయే లోపట అన్ని టేస్ట్ చేసి చిచ్చి అస్సలు బాలా, చిచ్చి చేదుగా ఉంది అని చేదు అనుభవాలు గుండా వెళ్ళడం కంటే బ్రతికున్న 3 నాళ్ళు భద్రంగా జీవించటమే మేలు. అడుగుతున్నా, మీ జీవిత కాలంలో 20 సంవత్సరాల, 30, 40, 50, 60, 70, 80, ఈ 80, 30, 40, 50 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ వాక్యం మీరు విన్నారా? ఈ వాక్యం మనం రక్షించబడిన తర్వాత తెలిసి తప్పు చేసి ఆ తర్వాత క్షమాపణ కోరేసి దేవుడు నన్ను క్షమించేశాడులే అని చెప్పి కొంతకాలం బాగుండి మళ్ళా అదే తప్పు చేసి దేవుడు నన్ను క్షమించేశాడులే ఏం కాదు అనుకుని భ్రమలో జీవించి హఠాత్తుగా ఏదైనా కష్టం వచ్చి పడితే ఏంటి ప్రభు ఎంత కష్టం పంపించావు? పంపించలా. అప్పుడు విత్తిన విత్తనం ఫలం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సత్యము జీవితాంతము మీకు తోడుగా ఉండాలి, మిమ్మల్ని భద్రపరచాలి. మీరు మర్చిపోకండి, మీ పిల్లలకు బోధించండి. తల్లులు, తండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు మీ మనవళ్లకు, మనవరాళ్లకు బోధించండి. ఈ బోధ ఈరోజు సంఘాల్లో బహు అరుదు. ఈ బోధ ఈరోజు అనేక సంఘాల్లో ప్రకటించబట్టల్లా. ఎందుకని? ఇది హెచ్చరికతో కూడింది. ముందుకెళ్దాం రండి. దావీదు ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు, ప్రలాపించాడు, వస్తున్నాడు, ఆశపడ్డాడు. కొడుకు బ్రతుకుతాడేమో అనుకున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దావీదు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రశ్నించాడా? దేవుణ్ణి నిందించాడా? ఏంటి ప్రభు నా ప్రార్థన ఏమైపోయింది? కన్నీళ్లు గార్చాక, ఏడ్చాక, పాదాలు పట్టుకున్నాక, ఉపవాసం ఉన్నాక, ప్రార్థన చేశాక ఎందుకు నా కొడుకుని తీసేసుకున్నావు ఏడ్చి అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించాడా? లేదండి. చెప్పాక దావీదు హృదయం ఏమైంది? మార్పు చెందింది. దావీదు మనసు ఏమైంది? మార్పు చెందింది. మార్పు చెందిన హృదయం అయితే నువ్వు విత్తిన విత్తనాలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏం లాభం? నువ్వు విత్తిన విత్తనాలు అనుభవిస్తున్నప్పుడు అది కష్టం రూపంలో రావచ్చు, నష్టం రూపంలో రావచ్చు, అనారోగ్య రూపంలో రావచ్చు, ఆర్థిక ఇబ్బందిగా రావచ్చు. రకరకాల మార్గాల్లో నువ్వు విత్తన విత్తనాలు వచ్చి నీకు కొంచెం శాంపిల్స్ ఇస్తూ ఉంటే దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏం లాభం? దావీదు అర్థం చేసుకున్నాడు, ఈ బిడ్డ చనిపోవడానికి కారణం నేనే, నా పాపమే. దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏం లాభం? ఏం చేశాడో తెలుసా? లేచాడు, స్నానం చేశాడు, చక్కని బట్టలు వేసుకున్నాడు, తిన్నగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏ దేవుడైతే తనకు జవాబు ఇవ్వలేదు అనుకున్నాడో ఆ దేవుని దగ్గరకే వెళ్ళాడండి. ఎప్పుడు? మనసంతా చెప్పండి దుఃఖంతో ఉన్నప్పుడు, కళ్ళు గుంటలు పడినప్పుడు, గుండె గాయమైనప్పుడు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నప్పుడు, నా ఇంట్లో మరణం చోటు చేసుకుంది, ఆ మరణానికి కారకుణ్ణి నేనే అనే తలంపు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు
దావీదు ఏం చేశాడో తెలుసా అండి? దేవునికి దూరం కాల. సహోదరులు, మన జీవితంలో సాధారణంగా సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఏదో ఒక కష్టాన్ని తీసుకొచ్చి, నష్టాన్ని తీసుకొచ్చి, ఇరుకు ఇబ్బందిని తీసుకొచ్చి నేను దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ నీ హృదయము దేవునితో సరిగా ఉన్నట్లయితే, నీ ఆత్మీయత దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే, కష్టకాలంలో, శ్రమకాలంలో, వ్యాధి బాధల్లో దేవునికి దూరం అయితే మరింతగా నేను కష్టాలు పాలవుతాను అనే గ్రహింపు కలిగి నువ్వు దేవునికి మరింత దగ్గరగా చేరతావు. చూద్దాం రండి దావీదు ఏం చేశాడో. 2 సమూయేలు 12వ అధ్యాయము 20వ వచనము 12-20 ఏమిటట? అప్పుడు దావీదు నేల మీద నుంచి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి, ఎక్కడికి వెళ్ళాడు? దుఃఖంలో. ఎక్కడికి వెళ్ళాడు? బాధలో. ఎలా వెళ్ళాడట? స్నానం చేసి. ఏమనుకోకండి, పర్సనల్ క్వశ్చన్. దేవుని మందిరానికి వచ్చి చెయ్యి ఎత్తమడి దొరికిపోతారు. మిమ్మల్ని బుక్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవుని మందిరానికి దావీదు ఎలా వెళ్ళాడట? స్నానం చేసి. వేరు వస్త్రాలు అంటే కొత్త బట్టలు అని లేవు అక్కడ. అప్పటిదాకా వేసుకున్న బట్టలతో నేల మీద పడి ఉన్నాడు. ఆ వాడేసిన బట్టలు తీసేసి ఉతికేసిన బట్టలు వేసుకొని, అంటే శుభ్రంగా చెమట కంపు కొట్టే బట్టలతో రాకండి అయ్యా. ఉన్నదే ఒక జత. ఎలా? ఆ ఒక జత దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉతుక్కొనేసుకొని రండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం రారాజు దగ్గరకు వస్తున్నాం అనే గ్రహింపు కలిగి రండి. కొత్త బట్టలు వేసుకోండి, పట్టు బట్టలు వేసుకోండి, ప్రశస్త వస్త్రాలు వేసుకోండి అని చెప్పట్లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శుభ్రంగా రండి, స్నానం చేసి రండి. కంపు కొట్టేటటువంటి చెమట కంపుతో దేవుని సన్నిధికి రాకండి. దావీదుని చూడండి ఏం చేస్తున్నాడు. తన ప్రార్థనకు జవాబు రాలా, తన కష్టము తీరలా, తన కన్నీరు కొట్టివేయబడలా. అయినా ఎక్కడికి వచ్చాడు తెలుసా అండి? దేవుని దగ్గరికే వచ్చాడు. దేవుడు తనను శిక్షించడం ప్రారంభించాడు. కానీ దేవుడు ఒక సత్యం గ్రహించాడు. ఏంటో తెలుసా? నేను శిక్ష పొందటము నాకు ఆశీర్వాదం, నీతిమంతుల గద్దింపు ఏమిటంటే మనకి అభిషేకం, ఆశీర్వాదం, కటాక్షం. మర్చిపోకండి. బైబిల్ సెలవిస్తుంది, తండ్రి తను ప్రేమించు బిడ్డలను గద్దించును, శిక్షించును. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మొదట గద్దిస్తాడు, గద్దింపుకు లోపడకపోతే శిక్షిస్తాడు. దావీదుకు అర్థమైపోయింది, నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు. అర్థమైంది. సహోదరులు, తండ్రి శిక్షించడంలో ఆశీర్వాదం ఉంది, కనికరము ఉంది. ఎలాగో చెప్తా వినండి. వాళ్ళ అబ్బాయి పక్కింటికి వెళ్ళి దొంగతనం చేశాడు. దొంగతనం చేసి దొరికిపోయాడు. దొరికిపోయిన వెంటనే పక్కింటి ఆయన ఆ పిల్లాడు కాలర పట్టుకో, రే మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారా నువ్వు అని చెప్పి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టబోయాడు. కొట్టబోయినప్పుడు తండ్రి చూశాడు. బాబా, హలో బ్రదర్, ఆగండి, ఎందుకు కొడతాను మా అబ్బాయిని? మీ వాడు మా ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు, కొట్టకొని ఎలా ఉంటాను నేను? మా అబ్బాయి మీ ఇంట్లో దొంగతనం చేశాడండి. అబ్బాయి చేసిన దొంగతనానికి నేను క్షమాపణ కోరుతున్నాను, వాడిని కొట్టకండి. కొట్టద్దంటారేమిటండి? నేను కొడతాను. ఏమంటాడు తండ్రి? నా కొడుకు నేను కొడతాను, వాడిని వదిలేసేయండి అని చెప్పి ఆయన వదిలేసిన తర్వాత కొడుకు ఇటు పక్క వస్తే తండ్రి కొడతాడా కొట్టడా? మీరు చెప్పాలి. కొడతాడా కొట్టడా? ఎదురింటి వాడు ఒక దెబ్బ వేసాడేమో, ఒక దెబ్బే వేసేవాడేమో, కానీ తండ్రి వేస్తాడు 3 దెబ్బలు కొడతాడు. రే ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తారా అని గట్టిగా కొడతాడు. దొంగతనం చేస్తారను గట్టిగా కొడతాడు. ఎంత గట్టిగా కొడతాడు తెలుసా? ఆయన కళ్ళు చల్లబడేంత వరకు. ఎవరి కళ్ళు? బాగా కొట్టాడు అని చెప్పి ఆయన అనుకునేంత వరకు కొడతాడు. జాగ్రత్తగా వినండి. వీడే గనుక అతని చేతిలో దెబ్బలు తింటే అవి చావు దెబ్బలు.
కానీ తండ్రి చేతుల్లో తింటే ఒక పక్క కొడతాడు, కానీ ఎంత కొట్టాలో అంతే కొడతాడు. కారణం తెలుసా? అటువైపు వాడు శిక్షిస్తే శిక్ష మాత్రమే ఉంటుంది, కానీ దానిలో ప్రేమ ఉండదు. తండ్రి శిక్షిస్తే శిక్షతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఒక చేత్తో పట్టుకుంటాడు, ఒక చేత్తో కొడతాడు కానీ ఆ కొట్టుడులో కూడా ఆయన అద్భుతమైన ప్రేమ దాగి ఉంటుంది. కాబట్టే మనం నశించిపోము. ఆయన శిక్ష మనకు నష్టం కాదు. ఆయన శిక్ష మనల్ని నరకం నుంచి తప్పిస్తుంది. ఆయన శిక్ష మనకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని చేతిలో పడ్డాం మంచిదండి. సైతాను చేతిలో పడితే నాశనం చేస్తాడు, దేవుని చేతిలో పడితే నరకానికి పోకుండా చేస్తాడు. దేవుడు మనల్ని శిక్షించడం మంచిది. దావీదుకి అర్థమైపోయింది సత్యం. ఆయన శిక్షించినా సరే నేను ఎంత భరించగలనో అంతే శిక్షిస్తాడు తప్ప నేను భరించలేనంతగా శిక్షించే దేవుడు కానీ కాదు. కాబట్టి ఏం చేశాడు? మనసు వేదంతో ఉండి, గుండె గాయమైపోయింది, కళ్ళు లోనకి వెళ్ళిపోయినాయి, మనసంతా వేదంతో ఉంది. అయినా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. బైబిల్లో ఒక స్త్రీ గురించి ఉంది, త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. మిగతా విషయాలు వచ్చే ఆదివారం మీతో పంచుకుంటాను. మీ బైబిల్ తెరవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. సంగమా దయచేసి విందాం రండి. 13వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఎవరట? 18 సంవత్సరాలుగా నడవలేని వంగిపోయిన ఒక స్త్రీ. కానీ ఎక్కడుందో చెప్పండి? దేవుని మందిరంలో ఉంది. ఇది చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నడవలేని స్థితిలో, వంగిపోయిన స్థితిలో, నడవలేని దాన్ని నేను ఎలా దేవుని మందిరానికి వెళ్తాను? నడవలేని దాన్ని, వంగిపోయిన దాన్ని నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలను? ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను, తోత్రం అని చెప్పి ఉండిపోయినట్లయితే బాగుపడేది కానే కాదు. 18 సంవత్సరాలుగా ఆ సహోదరి బలహీనపరుచు ఆత్మ కలిగి ఏమాత్రం నిలబడలేక, నిలిచి నడవలేక, వంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయలా. మనలో కొంతమంది బయటకు వచ్చి చూస్తారు పైకి, వర్షం ఏమైనా పడే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఏమే వాతావరణం ఏం చెప్పారు? 7 గంటలకి వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. పడొచ్చే, మేఘాలు ఉన్నాయి కదా. ఇవన్నీ అవసరమా మనకి దేవుని సన్నిధికి రావడానికి? దేవుని సన్నిధికి ఎగ్గొట్టడానికి ఎవడైనా కారణాలు చూసినా, సాకులు వెతికినా నువ్వు దేవుని బిడ్డవు కాదు. తండ్రితో నీకు సత్సంబంధం ఉన్నట్లయితే ఆ తండ్రిని కలుసుకోవాలని చెప్పి నువ్వు ఎగబడతావు, పరుగున వస్తావు. తండ్రితో నీకు సత్సంబంధం లేనప్పుడు ఆ తండ్రిని కలుసుకోవాలనుకుంటే తర్వాత చూద్దాం. అర్థమైందా? సంగమా వినండి. వంగిపోయిన స్థితిలో, నడవలేని స్థితిలో 18 సంవత్సరాలుగా సఫర్ అవుతుంది. 18 సంవత్సరాలుగా తన ప్రార్థనకు జవాబు రాలా. 18 సంవత్సరాలుగా తన ఆరోగ్యం కుదుటపడలా. 18 సంవత్సరాలుగా తను బాగుపడలా. అయినా దేవుని సంధికి వచ్చింది. ఈరోజు మనలో కొంతమందికి ప్రశ్న, దేవుని సంధికి వెళ్తున్నా, సంవత్సరంగా వెళ్తున్నా, 2 సంవత్సరాలుగా వెళ్తున్నా, ఉద్యోగం వచ్చిందా? వ్యాపారంలో లాభం వచ్చిందా? నా కుటుంబం కట్టబడిందా? నా కూతురుకు పెళ్ళయిందా? వెళ్తున్నాం కదా దేవుని సంధికి. ఇదే ప్రశ్న మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది వేస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, నీ కూతురు పెళ్ళి ఎందుకు కాలేదు? అరే 50 సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా, 70 సంవత్సరాలుగా చాలా చోట్లకి వెళ్తారు వీళ్ళు. మరి వాళ్ళ ఇళ్లలో కూడా పెళ్లిళ్ళు కాలేట పిల్లలు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో రోగాలు తలాడిపోయే వాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. 100 సంవత్సరాలుగా ఎక్కడికెక్కడికో వెళ్తున్నప్పటికీ, ఏమేమో చేస్తున్నప్పటికీ వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు లేవా? వాళ్ళ కుటుంబాల్లో బాధలు లేవా? వాళ్ళ కుటుంబాల్లో వ్యాధులు లేవా?
వాళ్ళ కుటుంబంలో వ్యాధులు లేవా? ఉన్నాయి కదా. ఏదో సంవత్సరం దేవుని దగ్గరికి వస్తున్నారని, మందిరానికి వస్తున్నారని చెప్పి మందిరానికి వెళ్తున్నారు కదా, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, యేసు దగ్గరికి వెళ్తున్నారు కదా, ఎందుకు మీ కష్టాలు అని ప్రశ్నించే వాళ్ళు వందల సంవత్సరాలుగా మీరు వెళ్తున్నారు కదా, మరి మీ ఇంట్లో ఎందుకు అన్ని కష్టాలు ఉన్నాయి? ప్రశ్నించుకుంటే మంచిది. ఒక వేళ్ళు పెట్టి చూపించే సమయంలో 3 వేళ్ళు తిరిగి చూపిస్తున్నాయన్న వాస్తవాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది. సహోదరులో, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు వెంటనే నీకు జవాబు రాకపోతే నిరుత్సాహపడకు. ఎందుకని? జవాబు వచ్చే రోజు ఉంది, ఇచ్చేవాడు ఉన్నాడో. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. వాస్తవాన్ని మర్చిపోకండి. 18 సంవత్సరాలుగా వ్యాధి కలిగిన స్త్రీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయలా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయలా. ఆ బాధలో కూడా, ఆ వ్యాధిలో కూడా ముక్కుకుంటూ మరి ఆ మహాతల్లి ఎలా వచ్చిందో, వంగిపోయి నడవలేక ఎంత దూరం నుంచి వచ్చిందో అలాగే వచ్చి దేవుని సన్నిధిలో కనిపించింది. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఆర్థిక ఇబ్బందులైనా ఇంట్లో కూర్చుంటే సమస్యలు తీరవు. దేవుని ఇంటికి వచ్చి కూర్చుంటే సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. ఏం జరిగింది? అనేక మంది ఆ మందిరంలో కూర్చున్నారు, కానీ యేసయ్య దృష్టి మాత్రం ఎవరి మీద పడిందో తెలుసా? 18 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడిపోతున్నా, బలహీనపరచు ఆత్మచేత బాధించబడుతున్నా ఆ స్త్రీ మీదే ఆయన కళ్ళు పడినాయి. కారణం తెలుసా? బాధలో కూడా వచ్చిందే, నడవలేని స్థితిలో కూడా వచ్చిందే. ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు, నన్ను కనికరిస్తాడనే విశ్వాసంతో వచ్చిందే. అమ్మా ఒక్కసారి ఇట్రా దగ్గరికి వచ్చిందండి. ఆమెను యేసయ్య ముట్టాడండి. వంగిపోయిన స్త్రీ కాస్త నెమ్మదిగా లేచి నిలబడిందండి. సహోదరుడా, సహోదరి, ఈ విశ్వాసం నీలో ఉండాలి. కష్టమే కానీ, నష్టమే కానీ, ఇరుకే కానీ, ఇబ్బందే కానీ, మరి ఏమైనా కానీ దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయడానికి వీల్లేదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ వార్త నాకు ఉదయం 4:30కి తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళాం. మరణ పడక మీద ఉన్నాడు. చెవులోంచి రక్తం వస్తూ ఉంది, ముక్కులోంచి రక్తం వస్తూ ఉంది. ఆ స్ట్రెచ్చర్ మీద పెట్టారు. ఎవ్వరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వటల్లా, అలా పడేసి ఉంచాను. వెళ్ళి చూశాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు కదా అంటే తలకు గాయాలు జరిగినాయి కాబట్టి ట్రీట్మెంట్ చేయడానికి వీలు లేదు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్. సమయం 5:30 కావస్తుంది. సుహాస్ బాబు పక్కన ఉన్నాడు, ఇంకో 2 సహోదరులు పక్కన ఉన్నారు. ఒకే ఒక మాట నేను చెప్పాను, ప్రభువా నేను వెళ్ళి నీ బిడ్డలను చూసుకుంటాను, నువ్వేమో నా బిడ్డను చూసుకో అని చెప్పి 5:30కు అక్కడే డాక్టర్లు రాలా, బిడ్డను చూడలా, వదిలేసి తిన్నగా వచ్చి ఇక్కడే నిలబడి వాక్య పరిచర్య చేశాం. ఆ రోజు ఒక 40 నిమిషాలు వాక్యం చెప్తే గొప్ప అనుకున్నా, కానీ ఆ రోజు ఎక్కువసేపు వాక్యం చెప్పా. ఎందుకో తెలుసా? నా గుండెల్లో ఉన్న గాయము దేవుని సేవకు అడ్డుపడడానికి వీల్లేదు. నా కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు ఈ అద్భుతమైనటువంటి సంఘాన్ని వాక్యం చేత పోషించటానికి ఆటంకం ఉండడానికి వీల్లేదు. ఆ రోజు అందించాల్సిన విధంగా వాక్యాన్ని అందించాను. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని సన్నిధికి మాత్రం దూరం కాకండి. అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాద సన్నిధి. దావీదు ఆ దేవుని పాదాల దగ్గరకు వచ్చేసాడండి, సాష్టాంగపడ్డాడండి. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయత! కారణం తెలుసా? హృదయము రిపేర్ అయ్యింది కాబట్టి. అప్పుడు అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు చాలా ఏడ్చావు, చచ్చిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించావు, మాకేం అర్థం కావట్లేదు. కారణం ఏమిటి? పిల్లలు చచ్చిపోతే
ఎక్కడికి వెళ్తారు? మనలో ఎవరైనా ఉన్నారా? చిన్న అబ్బాయి, మా చిన్న బిడ్డ, మా కుమార్తె చిన్న వయసులోనే కన్ను మూసింది. చిన్న వయసులోనే మా అబ్బాయి కన్ను మూశాడు. పుట్టిన వెంటనే చచ్చిపోయాడు. ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్న బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళకు సహజంగా ఉంటుంది. దానికి జవాబు బైబిల్లో ఇక్కడే ఉంది. చూద్దామండి ఏమిటో. అది చదివి నేను ముగించేస్తా. 22వ వచనము. దావీదు అంటున్నాడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వానిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిను గనుక నేను ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. దావీదుకు ఒక సత్యం ఆ రోజు బయలుపరచబడింది. ఏంటో తెలుసా? నా పిల్లాడు దగ్గరికే నేను వెళ్తాను కానీ నా పిల్లాడు నా దగ్గరికి రాలేడు. దావీదు వెళ్తాడట. ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు మరణించిన తర్వాత? చెప్పాలి. పరలోకానికి వెళ్ళాడు. దావీదు ఏమంటున్నాడు? నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా అక్కడికే వెళ్తాను అంటే. చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, చిన్న బిడ్డలు మరణించినప్పుడు వాళ్ళకి ఇంకా అభము శుభము తెలియదు గనుక వారు పరలోకానికే వెళ్తారు. దావీదు ఆ వాస్తవాన్ని గ్రహించి ఆ మాట అన్నాడు. నేను ఒకరోజు వాడి దగ్గరికే వెళ్తాను అన్న మాట కారణం ఏమిటంటే, దావీదు గ్రహించాడు తన కుమారుడు పరలోకంలో ఉన్నాడు కనుక ఒకరోజు నేను మరణించి ఆ పరలోకానికి నా బిడ్డ దగ్గరికే వెళ్తాను అని చెప్పి. దీని ప్రకారము బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసా? చిన్న బిడ్డలు మరణిస్తే ప్రభు దగ్గరకు వెళతారు. మనలో ఎవరైనా చిన్న బిడ్డలను పోగొట్టుకున్న వారు ఉన్నట్లయితే ధైర్యంగా ఉండండి. ఆ బిడ్డలను మళ్ళా మీరు చూడబోతున్నారు. ఆ తరువాత ఏం జరిగింది? దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైన కనికరం చూపించాడు. ఆ కనికరం ఏమిటో చదివేసి ముగించేస్తా. 24వ వచనం. తరువాత దావీదు భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుణ్ణి కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నా తాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞ బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. దేవుడు ఎంత కనికరము కలిగిన వాడండి, ఎంత దయాదాక్షిణ్యము కలిగిన వాడండి. దావీదు చేసిన పాపమును బట్టి, ఏ పాపము? ఊరియాను చంపించాడు. ఫలితంగా తన బిడ్డ చావాల్సిందే. చచ్చిపోయాడు. దావీదు తల్లడిల్లిపోయాడు, అల్లాడిపోయాడు. కానీ దేవుని విడిచిపెట్టల. తిన్నగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలే పట్టుకున్నాడు. నీ ఇష్టం ప్రభువా, శిక్షిస్తే శిక్షించు, కనికరిస్తే కనికరించు. శిక్షించాడు. దావీదు యొక్క మనసును చూసి పోగొట్టుకున్న కుమారునికి ప్రతిగా రాకుమారుణ్ణి నీకు ఇస్తా, సొలొమోను అనే అద్భుతమైన కుమారుణ్ణి నీకు ఇస్తా అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? కారు చీకటిలో ఒక కాంతి రేఖను దావీదు జీవితంలో ప్రవేశపెట్టాడు. ఒకవైపు శిక్షిస్తున్నాడు, మరోవైపు ఏం చేస్తున్నాడు? ఈ చేత్తో చెప్పండి అండగా నిలబడుతున్నాడు. నా ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శిక్షిస్తాడు, కానీ ప్రేమతోనే శిక్షిస్తాడు. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఒకవైపు నిన్ను శిక్షిస్తుంది, మరోవైపు నువ్వు పడిపోకుండా కాపాడుతుంది. దావీదు జీవితంలో దేవుడు శిక్షించాడు. అదే సమయంలో తన కన్నీళ్లు తుడుస్తూ చనిపోయిన బిడ్డకు ప్రతిగా మరొక చక్కని బిడ్డను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఎంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవైపు శిక్షిస్తూనే మరోవైపు ఏం చేస్తున్నాడు? తన ప్రేమను చూపిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ సందేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే
నాగటి మీద చేయి వేసి వెనక్కు చూసే వాడెవ్వడు కూడా నా పాత్రుడు కాడు అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి నా మనవి, తెలిసి తెలిసి తప్పులు చేసి శిక్షను పెంచుకోకండి, కొని తెచ్చుకోకండి. బ్రతుకున్న 3 నాళ్ళు ఎంత నీతిగా, ఎంత యథార్థంగా మనం జీవించగలమో అంత నీతిగా, యథార్థంగా జీవిద్దాం. రాబోయే వారం నుంచి కారు చీకట్లో వెలసిన ఈ కాంతి రేఖ గురించి మనం ధ్యానించడం ప్రారంభిద్దాం. ఇక నుంచి దావీదు కన్న కుమారుడైన సొలొమోను ఎలా దావీదు తర్వాత అద్భుతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడో, మరెన్నో విలువైన అద్భుతమైన సందేశాలు మనం వినబోతున్నాం. మెట్టుకి సమయంలో రండి ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమా, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ నశించిపోతున్నా, దేవునికి దూరం అవుతున్నా, ఊరంతా చాటించటం వల్ల ప్రయోజనం లేదు. ప్రార్థించటం వల్ల, ప్రాధేయపడడం వల్ల, ప్రలాపించటం వల్ల, పస్తుండి ప్రభువు సన్నిధిలో మోకరించటం వల్ల మాత్రమే పోగొట్టుకుంటున్న నీ భర్తను, పోగొట్టుకుంటున్న నీ భార్యను, పోగొట్టుకుంటున్న నీ బిడ్డలను కాపాడుకోగలుగుతావు. ఈ వాస్తవాన్ని గ్రహిస్తావా? 2 తెలిసి నువ్వు తప్పులు చేసి మళ్ళా వచ్చి క్షమాపణ కోరితే, తప్పు చేసినప్పుడు నువ్వు విత్తిన విత్తనం మాత్రం తప్పక మొలకెత్తుతుంది. అది చేదు విత్తనాన్నే నీకు ఇస్తుంది. టేస్ట్ చేయక తప్పదో. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. దావీదు జీవితంలో తను ఆశించింది పొందుకోలా, ప్రార్థనకు జవాబు రాలా, కొడుకును కాపాడుకోలా, అయినా దేవుణ్ణి విడిచిపెట్టలా. సంగమా, దేవుణ్ణి విడిచిపెట్టకండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. వర్షం వస్తుందేమో అనే ఒక ప్రశ్నతో కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. పరుగున దేవుని దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయండి. 18 సంవత్సరాలుగా వంగిపోయిన స్త్రీ ఎలా దేవుని సన్నిధికి వచ్చి అద్భుతాన్ని పొందుకుందో, అలా మీ జీవితంలో ఆర్థికంగా వంగిపోయినా, మానసికంగా కృంగిపోయినా, శారీరకంగా బలహీనమైపోయినా దేవుని సన్నిధికి వచ్చి అద్భుతాన్ని మీరు పొందుకోవాలే తప్ప దేవునికి దూరం అయిపోయి అధ్వాన్నంగా జీవించొద్దని మనవి చేస్తున్నా. ఈరోజు మాటిస్తారా? 600 అయినా 106 అయినా నా దేవుని నిన్ను విడిచిపెట్టను, ఆయన సన్నిధిని నేను దూరం చేసుకోను, ఆయన సన్నిధికి వచ్చి, ఆయన ఇంటికి వచ్చి, ఆయన నా కోసం దాచిపెట్టిన అద్భుతమైనటువంటి కార్యములను స్వతంత్రించుకుంటాను. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభువా మరొకసారి ప్రక్షాళన చేశావు, పరీక్షించావు, పరిశుద్ధపరిచావు. నీకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరూ హృదయంలో దాచిపెట్టుకోవాలి. జీవితాంతం మేము తెలిసి తప్పులు చేసి తర్వాత పశ్చాత్తాప పడినంత మాత్రాన క్షమాపణ అయితే పొందుకుంటాం, కానీ విత్తనాలు మొలకెత్తక మానవని, పర్యవసానాన్ని అనుభవించక మానదని తప్పదని ఈ సత్యాన్ని గ్రహించి బహు జాగ్రత్తగా, నాయనా మేము ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పాపిష్టి విత్తనాలు విత్తేస్తే, అయ్యా పోయే కాలం వచ్చినప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా చేదు ఫలాలను మాకు తినిపిస్తాయి. ఆ రోజు రాకుండా ఉండాలంటే నాయనా బ్రతికున్న 3 నాళ్ళు నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మళ్ళా మాతో మాట్లాడాడు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మా